మెంతులతో హెయిర్కి, స్కిన్కి, హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే మెంతులతో ఏ విధంగా హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు, అలాగే హెయిర్ సీరం తయారు చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనము ఇంటర్నల్గా మెంతుల్ని ఏ విధంగా తీసుకోవాలి, మెంతులతో ఆయిల్ ఎలా తయారు చేయాలి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెంతుల గురించి తెలుసుకుందాము. సో మనకి మెంతుల్ని మనం ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ అని పిలుస్తాము. సో ఈ మెంతులు మనకి ఒక చక్కటి కమ్మటి వాసన వస్తాయి, అంటే ఒక చక్కటి చేదు వాసన వస్తాయి. ఇందులో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మన హెల్త్కి అలాగే మన బ్యూటీకి రెండిటికి కూడా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి ఇంగ్రీడియంట్సే మనకి. అంటే మెంతుల్లో ఉండేటటువంటి విటమిన్స్ కానీ, లేకపోతే అదేవిధంగా మెంతుల్లో ఉండేటటువంటి కొన్ని అమైనో యాసిడ్స్ కానీ, ఇవన్నీ మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. అండ్ అదేవిధంగా దీన్ని నానబెట్టిన తరువాత మనం ఇంటర్నల్గా తీసుకున్న, ఎక్స్టర్నల్గా అప్లై చేసినా కూడా మెంతులు మనకి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ దీంట్లో ఉన్న ప్రత్యేక గుణం ఏంటి అని అంటే, మెంతుల్ని సరైన విధానంలో కరెక్ట్గా గనక మనం యూస్ చేసాము అని అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్, అంటే చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం, ఈ సమస్యని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకి ఈ పిగ్మెంట్ ప్రాబ్లం వల్ల, అంటే మనకి కలరెంట్ ఉండేటటువంటి పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో, కలర్ ఇచ్చే పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కోల్పోవటం వల్లనే మనకి తెల్ల వెంట్రుకలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ కలర్ ఇచ్చేటటువంటి పిగ్మెంట్ని తిరిగి ప్రొటెక్ట్ చేయటానికి, అంటే తిరిగి మనకి రీగెయిన్ చేయటానికి, నెక్స్ట్ ఉన్న పిగ్మెంట్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి తొందరగా ఎక్కువ కాలం మనకి గ్రే హెయిర్ రాకుండా చేయటానికి, అలాగే ఫాలికల్స్ని స్ట్రెంగ్తన్ చేయటానికి మనకి ఈ మెంతులు చాలా 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 బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనం రూట్స్కి, అలాగే మన హెయిర్ షాఫ్ట్కి, అలాగే ఇంటర్నల్గా మనకి స్టమక్కి, దాంతోపాటు మన స్కిన్ బ్యూటీకి అన్ని రకాలుగా కూడా రిజల్ట్ ఎలా పొందొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెంతుల్ని హెయిర్ సీరం లాగా, అంటే మనకు ఒక చక్కటి హెయిర్ ఫర్టిలైజర్ లాగా ఎలా యూస్ చేయాలి అనేది చూద్దాం. అది చాలా సింపుల్. సో దీనికి ఏం తయారు చేసుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము మెంతుల్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము. ఒక 2 స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. తీసుకొని మనము ఒక చిన్న గ్లాస్లో వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మెంతుల్ని ఒక గ్లాస్ వాటర్లో, 2 స్పూన్ల మెంతుల్ని ఒక గ్లాస్ వాటర్లో సోక్ చేయాలి. ఇలా ఒక రాత్రంతా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఈ మెంతుల్ని వడగట్టి గ్లాసుడ్ వాటర్ తీసుకుని ఆ వాటర్ని తాగితే మనకి చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. అంటే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకి సాల్వేషన్ దొరికినట్టే. అంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, లేదంటే ఇంకా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్, అంటే మనకి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ ప్యూరిఫికేషన్ లేదు అనుకునే వాళ్ళకి కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మెంతుల్లో ఉండేటటువంటి మంచి గుణాలు మనకి ఇంటర్నల్గా లోపలికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు కూడా ఇస్తాయి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఫీమేల్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అది తాగడానికి, అంటే ఒక రకంగా, అంటే రాత్రంతా కూడా ఇలా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వడగట్టి ఈ వాటర్ని తాగాలి. ఈ మెంతుల్ని కూడా మనం వేరే రకంగా యూస్ చేయొచ్చు. అయితే నేను ఇప్పుడే వాటర్ పోసాను కాబట్టి ఆల్రెడీ ముందుగానే ఒక 1.5 అవర్ ముందు నేను మెంతుల్ని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టి ఉంచాను. సో ఇవి నానాయి అన్నమాట. అంటే ఇవి మీకు చూపించడానికి నేను పోసాను. అండ్ మనకి ఇవి తీసుకున్నట్టయితే ఒక 1.5 అవర్ బిఫోర్ నేను దీన్ని నానబెట్టి ఉంచానమాట. సో దీన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే ఇది మనకి హెయిర్కి ఎలా మనకి ఒక సిరం లాగా యూజ్ అవుతుంది అనేది చెప్తున్నాను కదంటే, ఇది హెయిర్ షైన్ పెంచడానికి, అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేసేటటువంటి ఒక హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ అనుకోవచ్చు, హెయిర్ పిగ్మెంట్స్ని రీజనరేట్ చేయడానికి అనుకోవచ్చు. మనం దీన్ని యూస్ చేయొచ్చు. దీనికి ఒక 2 గంటలు కానీ, ఒక గంట, మినిమం గంటన్నర 2 అవర్స్ అలా నానబెడితే సరిపోతుంది. ఆల్రెడీ ఒక 1.5 అవర్ ముందు నానబెట్టాను, బాగా నానింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకోవాలి. సో ఇలా వడగట్టిన తర్వాత ఈ మెంతుల్ని మనం ఏం చేయాలనంటే
దీన్ని పేస్ట్ చేసుకుని దీన్ని మనం హెయిర్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు ఈ మెంతుల్ని కూడా. అండ్ ఇప్పుడైతే మనం ఈ వాటర్ని ఏం చేయాలో చూద్దాం. ఒక ఖాళీ స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, సో ఇలా మనం రోజ్ వాటర్ అది స్ప్రే చేసుకోవటానికి మనకి ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే మనం ఏదైనా యూస్ చేసినప్పుడు అయిపోయాక బాటిల్స్ ఉంటాయి, స్ప్రే బాటిల్స్, వాటినైనా మనము క్లీన్ చేసి జాగ్రత్త పెట్టుకుంటే మనకి చాలా పర్పస్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనకి ఒక మంచి హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు తీసినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని ఈ బాటిల్లో పోసుకోవాలన్నమాట. మెంతులు ఒక 1-1.5 అవర్ నానబెట్టినటువంటి వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము యూస్ చేయాలి. ఈ విధంగా యూస్ చేస్తే మనకి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇవి ఏ విధంగా యూస్ చేయాలో చూద్దాం. ఇలా ఈ స్ప్రేని యూస్ చేసి మనము మన హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ ఓపెన్ చేసి ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి హెయిర్ రూట్స్లో. అంటే ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ మీద ఉన్నాను కాబట్టి చూపించలేకపోతున్నాను, బట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండ్ ఓపెన్ చేసి మొత్తం రూట్స్ అంతా కూడా ఈ స్ప్రేయర్ తోటి బాగా స్ప్రే చేయండి. అంటే ఈ వాటర్ బాగా మొత్తం రూట్స్కి అంతా స్ప్రే అవ్వాలి. ఆ తర్వాత బాగా మసాజ్ చేయండి. అండ్ ఆ తర్వాత హెయిర్ లెంత్కి కూడా, అంటే ఈ హెయిర్ షైన్ రావటానికి, ఇప్పుడు యాక్చువల్లీ నేను కర్ల్స్ పెట్టాను అండ్ మనకి నార్మల్గా ఏం అప్లై చేయని దానిపైన మీరు ఇలా హెయిర్కి మొత్తం అంతా కూడా అప్లై చేసుకొని బాగా మంచిగా ఇలా మసాజ్ చేసుకొని ఆ తర్వాత కోంబింగ్ చేయండి. బాగా కోంబింగ్ చేసి కాసేపు అలా వదిలేసేయండి. దీని తర్వాత మీరు వాష్ చెయ్యాలి అని రూల్ ఏం లేదు. అంటే ఇది మీరు రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్లో చేసుకోవచ్చు. ఒక 1 అవర్ మెంతులు నానబెట్టి ఇలాంటి ఒక స్ప్రే బాటిల్లో వేసేసి మీరు హెయిర్ మొత్తానికి, అంటే రూట్స్కి అలాగే హెయిర్కి కూడా అప్లై చేస్తే ఇది చక్కటి హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ కింద మీకు యూజ్ అవుతుంది. చాలా చాలా చక్కటి బెనిఫిట్స్ ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము మెంతులతో హెయిర్ ఆయిల్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలి అని అంటే ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకొని కొంచెం వేయించాలి. మెంతుల్ని వేయించాలి. అండ్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా తీసి ఇందులో వేసి మనము లైట్గా వేయించాలన్నమాట. ఎక్కువ హీట్ అవ్వకుండా ఇలా వీటిని చక్కగా వేయించి ఆ తర్వాత పొడి చేయాలి. ఇలా కొద్దిగా మెంతులు కరివేపాకు చక్కగా వేయించుకోవాలి, ఎటువంటి ఆయిల్ లేకుండా. కొంచెం కరకరలాడి, అంటే కరివేపాకులో ఉన్న మెత్తదనం పోయి కొంచెం గట్టిగా అవ్వాలి. అలాగే మెంతులు కూడా మంచిగా తయారవ్వాలి. ఇప్పుడు కొంచెం టెంపరేచర్ నార్మల్కి వచ్చిన తర్వాత ఈ కరివేపాకు అలాగే ఈ మెంతులు మిక్సీలో వేసేసి పౌడర్ కొట్టుకోవాలి. ఇలా మెత్తటి పొడి తయారైంది. చక్కగా మెంతులు కరివేపాకు కలిసి, ఈ కరివేపాకు కూడా మనకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కంట్రోల్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వెంట్రుకలు చాలా దృఢంగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. కరివేపాకుతో పర్టికులర్గా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటారు, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే ఈ పౌడర్ అండ్ అలాగే కోకోనట్ ఆయిల్ 2 కలిసి చక్కగా మరగబెట్టాలి. కొంచెం పౌడర్ తీసుకుని 2 స్పూన్స్ పౌడర్ సరిపోతుంది. ఎందుకంటే ఇది మనము ఫ్రెష్గా తయారు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి నూనె కూడా యూస్ చేస్తున్నాను. ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ మనము ఇంటేక్ కూడా తీసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా కొంచెం సరిపోతుంది, బాగా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చక్కగా మనము మరగబెట్టాలి. చాలా లో ఫ్లేమ్లో మరగబెట్టి ఆ తర్వాత వడగట్టుకోవాలి. సో దీన్ని మరగబెడదాం. బాగా మరుగుతోంది. చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా, అంటే ఈ ఆకుల్లోనూ అలాగే ఈ మెంతుల్లోనూ ఉండే సారం అంతా దిగేలాగా మనము మరగబెట్టుకోవాలి. బాగా మరిగింది. ఇంకా మనం ఆపేసి
చల్లారాక దీన్ని వడగట్టుకోవాలి. దీన్ని చక్కగా మనము కొంచెం చల్లగా అయిన తర్వాత వడగట్టి కుదుళ్ళకి అప్లై చేస్తే చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఎవరైతే బాగా విపరీతంగా హెయిర్ లాస్తో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ యూస్ చేయండి, మంచి రిజల్ట్స్ చూస్తారు. ఎందుకంటే అన్ని నూనెల కంటే కూడా ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటిది కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనె మన కుదుళ్ళకి మంచి దృఢత్వాన్ని ఇస్తుంది. అలాగే హెయిర్కి ఒక మంచి లస్టర్ షైన్ ఇవ్వటానికి మనకి మెంతులు యూజ్ అవుతాయి. అంటే అందులో ఉన్న అమైనో యాసిడ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనకి కరివేపాకు కూడా హెయిర్కి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కంట్రోలింగ్కి బాగా యూజ్ అయ్యి హెయిర్ షైన్గా ఉండడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకుందాం. ఈ ఆయిల్ మనకి బాగా హెయిర్ లాస్ అయిపోతుందనే వాళ్ళు అండ్ అదేవిధంగా హెయిర్లో షైన్ లేదు, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ వస్తుంది అనేటటువంటి వాళ్ళు యూస్ చేస్తే చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటుందన్నమాట. మనకి కొబ్బరిలో ఉండే సద్గుణాలు అలాగే మెంతుల్లో ఉండే అమైనో యాసిడ్స్ హెయిర్కి లస్టర్ ఇచ్చేటటువంటి శక్తి అండ్ దాంతోపాటు కర్రీ లీవ్స్లో ఉండేటటువంటి గుణాలు అన్నీ సమూలంగా కలిసి మన హెయిర్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మెంతుల్లో ఉండేటటువంటి సద్గుణాలు ఆయిల్ రూపంలో కూడా హెయిర్కి అప్లై చేస్తే ఇంకా చాలా చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెంతుల్ని యూస్ చేసి ఆయిల్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. అలాగే మెంతుల్ని యూస్ చేసి మనము హెయిర్ గ్రోత్ వర్టిలైజర్ ఎట్లా తయారు చేయాలనేది కూడా చూసాము. సో ఇప్పుడు మనము మెంతుల్ని యూస్ చేసి అంటే నానబెట్టినటువంటి మెంతుల్లోని వాటర్ తీసి హెయిర్కి సిరం లాగా తయారు చేసుకున్నాము. ఆ వాటర్ తాగటం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే గ్యాస్ ట్రబుల్ కూడా కంప్లీట్గా తగ్గుతుందని తెలుసుకున్నాము. అయితే డ్రైన్ చేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదా, అంటే నానబెట్టినటువంటి సోప్ చేసిన మెంతులు ఉంటాయి కదా, ఈ మెంతుల్ని ప్యాక్ లాగా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ఏం చేయాలి అంటే నానబెట్టినటువంటి మెంతుల్ని అంటే వాటర్ తీసేసిన తర్వాత నానినటువంటి మెంతుల్ని కొంచెం పెరుగు కొంచెం నిమ్మరసం కలిపి చక్కగా పేస్ట్ చేయండి. చాలా స్మూత్గా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని హెయిర్కి ప్యాక్ లాగా అప్లై చేసి ఒక 15 to 20 minutes ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఉంచవచ్చు, ఏం కాదు. అంతకు మించి ఎక్కువసేపు ఉంచకండి. సో కుదుళ్ళకి అలాగే హెయిర్ షాఫ్ట్కి మొత్తం కూడా పట్టించి ఒక అరగంట ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని వాటర్తో నీట్గా రుద్ది కడిగేసి తర్వాత షాంపూ చేయండి. ఇక హెయిర్కి కండిషన్ చేస్తే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో సో అంత మంచి రిజల్ట్ అనేది మనకి ఈ ప్యాక్ ఇస్తుంది. సో హెయిర్ స్పా చేసినటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. మంచి పెరుగు తీసుకొని దీంట్లో కలిపితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మెంతులతో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చూసారు కదా. మెంతులతో మనము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి అలాగే ఈస్ట్రోజన్ లెవెల్ పెంపుదలకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోలింగ్కి యూజ్ అయ్యేటటువంటి హెల్త్ డ్రింక్ గురించి చూసాము. అండ్ దాంతో హెయిర్కి చక్కటి సీరం అంటే హెయిర్ వర్టిలైజర్ చూసాము. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ చూసాము. నెక్స్ట్ హెయిర్కి ప్యాక్ ఎలా పెట్టుకోవాలి అనేది చూసామంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటటువంటి మెంతుల గురించి మనం ఈరోజు చాలా క్లియర్గా తెలుసుకున్నాము న్యాచురల్ బ్యూటీలో. సో అలాగే మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ సబ్జెక్ట్స్తో న్యాచురల్ బ్యూటీలో నేను మీ ముందు ఉంటాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.